రెవెన్యూ శాఖ మాత్యులు గారిని మరియు ఇతర పెద్దలను మేము చేతులెత్తి వేడుకుంటున్నాము. వీఆర్ఎల్ ఐక్యత, వీఆర్ఎల్ ఐక్యత. ఈ సమస్య పైన ఎప్పుడైనా మీ మంత్రికి సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కలిసారా మీరు? ప్రతి ఒక్కరిని కలిసాము. మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మొదలు పెట్టుకుంటే, రెవెన్యూ ఆఫీస్ దగ్గర మొదలు పెట్టుకుంటే సీఎం వరకు వెళ్ళాము. ప్రతి ఒక్కరికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. మీ సమస్య పరిష్కారం అవుతుంది, పరిష్కారం అవుతుంది, పరిష్కారం అవుతుంది అని కాలయాపన మాత్రమే జరిగింది. 14 నెలలు గడిచిపోయింది. మేము ప్రజాప్రభుత్వం పైన నమ్మకంతో 14 నెలలుగా అవుతుంది, ఇస్తారు అనే నమ్మకంతో ఇన్ని రోజులు ఉన్నాము. ఇక ముందు కూడా ఉంటాము. కానీ ఇంకా కాలయాపన చేస్తే ఇప్పటికీ జీవో వచ్చినప్పటి నుండి దాదాపు ఒక 250 నుండి 60 మంది చనిపోవడం జరిగింది. వీఆర్ఏలు వారసులు కూడా ఒక 20-25 మెంబర్స్ కూడా చనిపోవడం జరిగింది. ఎందుకంటే కాలయాపన అవుతుంది కానీ మాకు కడుపు నిండట్లేదు. జీవో వచ్చి సమయం గడిచిపోతుంది. మేము ప్రజాప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది అని చూస్తున్నాం కానీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 81, 85 ప్రకారం మిగిలిన 3797 మంది వారసులకు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని మేము ప్రజాప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నా పేరు ఆంజనేయులన్న. మేము నాగర్ కర్నూలు జిల్లా సీఎం గారి సొంత